నెల్లూరు జిల్లా ఉదయగిరి బిట్1 సచివాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న పరిమితిని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అనంతరం ఈవోపీఆర్డీ మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు యజ్దాని, మోడీ రామాంజనేయులు, ఉదయగిరి సర్పంచ్ సామ్రాజ్యం, సీఎం మోబుల్ రెడ్డి, లక్కినేని అశోక్ ప్రవీణ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పల్లెల్లో ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అంటే చాలా మంది తెలిసేది కాదు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఆరోగ్యశ్రీ కానీ సంక్షేమ పథకాలు కానీ జనాలకు తెలియదని ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఒక వాలంటీర్ని చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మన ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు వాలంటీర్లు. కనుక వాలంటీర్లు మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ జనాలకు తెలియపరిచి రేపు రాబోయే 2024లో మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, పెద్దగా చెప్పాల్సిన విషయాలన్నీ తెలుసు, సమయం చాలా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా 2024లో ఉదయగిరి నుండి మేకపాటి రాజగోపాల్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ సార్ని ఇద్దరిని, ఎందుకంటే వేమిరెడ్డి సార్ కూడా సామాన్య కాదు, దానకరుడు. ఆయన ఒకసారి ఎంపీ అయితే ఈ జిల్లాని ఎవరు పోయి ఇప్పటికే మనకు ఆల్రెడీ వాటర్ ప్లాంట్లు చాలా ఇచ్చారు. ఆయన దగ్గర పోయి ఏ కష్టం వచ్చినా, మొన్న కూడా విజయపూర్లో గర్భ భాగస్వామికి ఎవరన్నా పెంచుకొని ఏదో విషయం చెప్తే కష్టం క్యాచ్ చేశారు. అలాంటి దాన కర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ సార్ని, మేకపాటి రాజగోపాల్ సార్ని ఇద్దరిని మనం 2024లో గెలిపించి మన జగన్ కానుక ఇస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇదే పథకాలు, ఇదే సంతోషాలు మనం పంచుకుంటూ 5 ఏళ్ళు మళ్ళా సంతోషంగా జీవించి మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పథకానికి సమీక్ష. నిన్న శ్రీకాకుళంలో ఒకరికి బ్రెయిన్ డెడ్ అయిపోతే నేరుగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వచ్చి హెలికాప్టర్లో రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజు అతను బతికినాడు. ఆయనకు బాగా చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మనమంతా చూసుకుంటే నారాయణ హాస్పిటల్ ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు లేని చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు. కానీ అక్కడ పోయి కూడా బాగా చేసుకుని రావాల్సిన భరోసా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి కల్పించారు. అలాగే ఈరోజు నాడు నేడు కింద ప్రభుత్వ హాస్పిటళ్లను మంచి సుందరీకరణ చేసి ప్రతి ఒక్కరికి మంచి నాణ్యతమైన మందులు ఇచ్చుటకు గతంలో ఏదో నాసి రకంగా ఇచ్చేవాడు. కానీ ఈరోజు చాలా మంచి మంచి డాక్టర్లతో, ఎండి ఎంఎస్ డాక్టర్లతో మన ఉదయగిరి హాస్పిటల్ కూడా మంచి డాక్టర్స్ వచ్చున్నారు, మంచి నర్సులు వచ్చారు, మంచి అందమైన హాస్పిటల్ కట్టి ఉన్నారు. దీంట్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పొందవచ్చు. అలాగే ముఖ్యంగా ఈరోజు జగనన్న 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరు చేయడం వల్ల ఈరోజు పేద ప్రజలు వాళ్ళ ఇంట్లో 25 లక్షల రూపాయలు ఉన్నట్టు భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఒకరికి ఏదైనా గుండె జబ్బు వస్తే 1 లక్ష రూపాయలు కూడా లేని పరిస్థితిలో పేదలు ఉంటారు. అక్కడ హాస్పిటల్కి పోతే కనీసము గుండె జబ్బుకి 5 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితిని చేసి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చేలాగున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అవకాశం కల్పించినారు. ఇది వైఎస్ఆర్ పార్టీ ఒక్కరికే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా పట్టి వారికి 20 లక్షల స్కూల్ అయితేమి, యూపీ స్కూల్ అయితేమి అవన్నీ కూడా పెట్టినటువంటి కుటుంబము మేకపాటి కుటుంబము, పెద్ద రాజమౌళి గారు. అయితే ఆ కుటుంబంలో నుంచి మనకి ఈనాడు వైఎస్ రాజగోపాల్ రెడ్డి గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత మేలు చేసినటువంటి కుటుంబాన్ని మనం
రాజగోపాల్ రెడ్డి గారిని రేపు 24లో ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకుంటే మన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అందుకని ఇవన్నీ కూడా గుర్తించి ఈ రెండు కుటుంబాలు కూడా మొదటి మన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుటుంబము, అదేవిధంగా ఇక్కడ మేకపాటి కుటుంబము మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తించుకొని 2024లో ఓట్లేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా దీనిలో 2-3 రోజుల్లో వాలంటీర్స్ అందరికీ కూడా ఒక వీడియో పంపించడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. దానిలో ఈ కార్డు ద్వారా ఎలా లబ్ధి పొందాలి, ఆ ఆన్లైన్లోనే మీకు మీ యాప్లోనే ఎట్లాగా మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు నచ్చిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ఎంచుకోవాలి, దాని కింద ఏమేమి సర్వీసులు మీకు పొందుతారు అనేటటువంటి అన్నీ కూడా మీ యాప్లో అందరికీ ఉంటాయి. ముఖ్యంగా రెండోది ముఖ్యమంత్రి గారు నేను చెప్పింది ఏమంటే అందరికీ ప్రతి ఒక్కరికి 2 యాప్లు ఖచ్చితంగా ఉండాలి. దిశ యాప్ ఒకటి, ఆరోగ్యశ్రీ యాప్ ఒకటి, 2 ఉండాలి. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటే దానిలో ఉన్నటువంటి సమాచారం వాళ్ళు చూసుకొని వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు హాస్పిటల్ని ఎంచుకొని ఆ కార్డు చూపించగానే. నమస్తే నెల్లూరు, నేను మీ హృతిక్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.